నమస్తే. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీలో సంబంధించి 13వ వార్డులో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. మేడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, పొద్దున చూసాము, ఇప్పుడు ఈ టైంలో కూడా చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది మరి ప్రజల్లో స్పందన? రెస్పాన్స్ చాలా బాగుంది. నేను 2 days బ్యాక్ అంటే మొన్ననే స్టార్ట్ చేసిన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. అందులో 6 వార్డ్కి ఫస్ట్ వెళ్ళినాము. 6 వార్డ్ అభ్యర్థి పెద్దగాని కళావతి గారు. దాని తర్వాత 5వ వార్డుకి వెళ్ళినాం నిన్న. అక్కడనేమో చాపల బాపురెడ్డి గారు నిల్చుంటున్నారు అక్కడి నుంచి మన పార్టీ తరఫున. ఇంకా సుజాత గారేమో 15వ వార్డు, ఇప్పుడు మనం ఉన్న వార్డు 13వ వార్డు ఐలమ్మ గారు నిల్చుంటున్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది. తప్పకుండా ఈసారి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్, ఇప్పుడు మనం ఉన్నది చూస్తే ఇదంతా కూడా టౌన్ మెయిన్ రోడ్డు. బిజినెస్ వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2 ఏళ్లలో కూడా మేము వాళ్ళకి అంతే అండగా ఉన్నాం. వాళ్ళు కూడా అందరు అవుట్రైట్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణము ఈ సిటీలో నెలకొలింది కాబట్టి వాళ్ళందరూ కూడా అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మొన్న మంత్రి గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇంకేమున్నాయి చేయాల్సినవి? పాలకుర్తి నియోజకవర్గం కావచ్చు, ఈ తొర్రూరు టౌన్ కావచ్చు, ఏం చేయాల్సినవి ఉన్నాయి? పాలకుర్తి నియోజకవర్గంకి వచ్చేసి ఇప్పటికే 2 yearsలో 2000+ crores అంటే 2 ఏళ్లలో 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు తెచ్చుకోవడం జరిగింది. అది CRR, MRR 70 కోట్లకు అదైతే ఏమీ లేకపోతే దేవరుప్పల్లో 131 crores సబ్ స్టేషన్, 200 crores పైబడి ఇంటిగ్రేటెడ్ స్కూల్, 1000 కోట్లతోటి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతూ ఉంటే. ఇక్కడ TUFIDCవి ఇక్కడ మున్సిపాలిటీకి 20 కోట్లు వచ్చినాయి. అందులో మొన్న 15 కోట్లేమో శంకుస్థాపనలు చేసుకున్నాం, రోడ్లు అవన్నీ కూడా. ఇంకా 100 bedded హాస్పిటల్ కూడా పనులు ప్రారంభం అవుతున్నాయి. మినీ ట్యాంక్ బండ్ పూర్తి చేపిస్తున్నాం, దానికి 5 కోట్లు కేటాయించినాం. ఇంకా చాలా ఉన్నాయి. రావాల్సినవి ఏంటంటే మా తొర్రూరు ప్రజల చిరకాల కోరిక ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు. అది కూడా మొన్న మినిస్టర్ గారు మాట ఇచ్చిండ్రు. నేను గెలిచినాక 3వ నెల నుంచే దాని ప్రయత్నాలు మొదలుపెట్టినా. అవి ఎక్కడికక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పకుండా ఈ 3 ఏళ్లలోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడికి వస్తుంది. అట్లనే ఫైర్ స్టేషన్ కూడా తీసుకొస్తామని మాట ఇస్తున్నాం. ఈ టౌన్లో అంటే మున్సిపాలిటీ ఏరియాలలో వాటర్ సమస్య పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు కొంతమంది పబ్లిక్తో మాట్లాడుతుంటే కూడా చెప్తా ఉన్నారు, వాటర్ సమస్యలు ఉన్నాయి, ట్యాంక్ ఏదో కడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దానికి సంబంధించి ఎంతవరకు వచ్చే పని? అయితే ఇక్కడ అమృద్ధి ఒక 19 నుంచి 20 కోట్ల మధ్యలో అమృద్ధి జరుగుతుంది. అదంతా ఆల్మోస్ట్ పనులు కూడా అన్నీ అయిపోకొచ్చినాయి. అది కూడా మొత్తం క్లియర్ అయిపోతే ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా దాదాపు తీరిపోయినట్టే. ఇక్కడ ఏవైతే చిన్న చిన్న సమస్యలు చెప్పిండ్రో అవన్నీ కూడా ఇమీడియట్గా కమిషనర్ గారితో మాట్లాడుకుంటూనే వస్తున్నాము. ఇవన్నీ తాత్కాలికమో ఏదైనా కానీ పర్మనెంట్ సొల్యూషన్ పైనే మా దృష్టి ఎక్కువ కూడా ఉంటుంది. సో ఈ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రధానంగా ఈ వార్డులో తిరుగుతూ ఉన్నారు కదా, సో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏవైనా రోడ్లు, ఇక్కడ ఉన్న రోడ్లది ఒకటి ఏంటంటే కొన్ని రోడ్లలో కంకర్ పోసున్న రోడ్లు ఉన్నాయి. అది కూడా ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చినాం 9.5 కోట్లతోటి. కానీ కాంట్రాక్టర్ వాళ్ళు పనులు చేయకపోవడం వల్ల కొంచెము ఇబ్బంది పడుతున్నాం మేము, ఇంకా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది తప్పకుండా మన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అక్కడ కాంట్రాక్టర్ చేయట్లేరని, అది పనులు త్వరలోనే ప్రారంభం అయితే 9.5 కోట్లు మటుకు మనం ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చినాం. దానికి మెయిన్ అది. ఇంకా పోల్లు ఏవైతే వాళ్ళు అడిగినారో అది కూడా ఒక స్పెషల్ బడ్జెట్ తోటి పోల్స్ అన్నీ కూడా మార్కింగ్ జరిగినాయి. 16 వార్డులలో 16 వార్డులకి పోల్స్ మార్కింగ్ చేయడం జరిగింది. అంతలోనే కోడ్ వచ్చింది. డెఫినెట్గా కరెంటు సమస్య తీరుతుంది, డ్రింకింగ్ వాటర్ది కూడా తీరుతుంది.